గైస్, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే బెల్విచ్ అనే హర్రర్ ఈవెంట్ నిజంగానే అమెరికాలోని టెన్నెసీ అనే గ్రామంలో బెల్ అనే ఫ్యామిలీకి జరిగింది. గైస్, ఈ వీడియో చూసే ముందు మీ పక్కన చిన్న పిల్లలు ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఒకరోజు జాన్ బెల్ అనే వ్యక్తి తన పొలంలో పనిచేస్తున్న టైంలో అతను ఒక జంతువుని చూస్తాడు. అది చూడడానికి అచ్చు నక్కలానే ఉంది, కానీ దాని ఫేస్ మాత్రం మనిషిలా ఉంది. జాన్ వెంటనే తన దగ్గరున్న గన్తో దాన్ని షూట్ చేయబోతాడు, కానీ అది సడన్గా మాయమైపోయింది. ఆ రోజు నుండి బెల్ ఇంట్లో ఎవరో గోడలను తన్నినట్లుగా, ఫ్లోర్ మీద నడిచినట్లుగా, అలాగే ఎవరో లేడీ నవ్వినట్లుగా సౌండ్స్ వచ్చేవి. ముఖ్యంగా బెల్ కూతురు బెట్సీ బెల్ని బెడ్ మీద నుంచి లాగడం, చెంపల మీద కొట్టడం, ఇలా ఎవరో కనిపించకుండా చేసేవారంట. కొన్నిసార్లు తను ట్రాన్స్లో కూడా వెళ్ళిపోయేదంట. గాయస్, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బెల్ ఫ్యామిలీని కనిపించకుండా హాంట్ చేస్తున్న ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ మాట్లాడడం మొదలెట్టింది. అది కూడా లేడీ వాయిస్లో. అది మొదటిసారిగా తన పేరు కేట్ అని చెప్పిందంట. అప్పటి నుండి తనకి బెల్విచ్ అనే పేరు వచ్చింది. ఆ విచ్ కొన్నిసార్లు పాటలు పాడేది, మరికొన్నిసార్లు బైబిల్ చదివేదంట. కానీ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి బెల్ ఫ్యామిలీని హాంట్ చేయడమే. ఈ విచ్కి బెల్ ఫ్యామిలీలో జాన్ బెల్ పైనే ఎక్కువగా ద్వేషం ఉండేదంట. కొన్ని రోజుల తర్వాత జాన్ అనారోగ్యంతో చనిపోతాడు. అతను చనిపోయిన కొంతసేపటికి అతన్ని విషమిచ్చి చంపింది నేనేనని ఆ విచ్ అందరితో చెప్పిందంట. గైస్, ఈ బెల్ విచ్ కథ ఇప్పటికీ రహస్యమే. ఈ బెల్విచ్ కేవ్లో ఇప్పటికీ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. ఈ బెల్విచ్ గురించి పూర్తి వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను.